శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని చెబుతారు. ఆ మహాలక్ష్మీదేవి 8 రూపాలే ఈ అష్టలక్ష్ములు. ఆదిలక్ష్మి, మహాలక్ష్మి అని కూడా అంటారు. మన ఆధ్యాత్మిక సంపదకు ప్రతీక ఈ అమ్మవారు. ధనలక్ష్మి, మన సిరి సంపదకు ప్రతీక. ధాన్యలక్ష్మి, మన ధాన్య సంపదకి ప్రతీక. గజలక్ష్మి, మన పశు సంపదకి ప్రతీక. సంతానలక్ష్మి, మన సంతాన ప్రాప్తికి ప్రతీక. ధైర్యలక్ష్మి, మనలోని ధైర్యానికి ప్రతీక ఈ అమ్మవారు. విజయలక్ష్మి, మనం సాధించే విజయానికి ప్రతీక. విద్యాలక్ష్మి, మనలోని జ్ఞానానికి చదువుకి ప్రతీక ఈ అమ్మవారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్య పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును అమర్చుకోవాలి. తరువాత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ, తర్వాత అఘాంత పూజ చేయాలి. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూపదీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మిగా భావించి వాయనమివ్వాలి. ఇంకా ఈ పూజ గురించి మొత్తం వివరాలు తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి. వరలక్ష్మి వ్రతం గురించి, ఆ వ్రతం గొప్పతనం గురించి, పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఉపయోగపడితే ఒక కామెంట్, మీ తోటి వాళ్ళకు కూడా అవసరం అనుకుంటే ఒక షేర్ చేయండి.